ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల రక్షణ వ్యవస్థలో డిఫెన్స్ రంగంలో ఆత్మనిర్భర్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని మనం ప్రతీదీ మన దగ్గరే తయారు చేసుకోవాలి. సైనికులు వాడేటువంటి బూట్లు, సైనికులు వాడేటువంటి జాకెట్స్ ఇవన్నీ కూడా మనమే తయారు చేసుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతోటి ముందుకు వెళ్తున్నాం. అయితే సైనికులకి ముఖ్యంగా రవాణా వ్యవస్థ చాలా పెద్దది. ఒక్క చోట నుంచి ఇంకో చోటికి సైనికులు వెళ్ళాల్సొచ్చినప్పుడు ఈ రవాణా వ్యవస్థ ఎలా ఉండాలి? అది క్షణాల్లో వెళ్ళాల్సొస్తది, గంటల్లో వెళ్ళాల్సొస్తది. అంతేకాకుండా హిమాలయాల్లో చాలా ఎత్తువైనటువంటి ప్రదేశాల్లో కూడా ప్రయాణం చేయాల్సొస్తది. సో, ఈ రంగంలో ఈ రక్షణ వ్యవస్థ ప్రయాణ రంగంలో ఎలా ముందుకెళ్తున్నాం? ఈ విషయం ఈ వీడియోలో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ సైనికుల రక్షణ రంగంలో ప్రయాణం అంటే ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా ఉంటుంది? వీళ్ళని ఒక చోటకి ఇంకో చోటకి తరలించాల్సొచ్చినప్పుడు మనం ఏ విమానాలు వాడుతున్నాము? దీంట్లో మన ప్రగతి ఎలా ఉంది ప్రస్తుతం? ఇది మా ప్రేక్షకులకు వివరించండి. చిన్న మాట చెప్తాను సార్. మన సార్. ప్రేక్షకులకి ఈజీగా అర్థమయ్యేటట్టు. హ్మ్. నేను కార్గిల్ టైంలో శ్రీనగర్‌లో ఉన్నాను. సార్. అంతకు ముందు, తర్వాత కూడా. నార్త్ ఈస్ట్‌ని మంచి మంచు సమయంలో, మంచి వానల సమయంలో కలిపే ఒకే ఒక వ్యవస్థ భారతీయ వాయుసేనకు చెందిన రవాణా విమాన వ్యవస్థ. సార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్లీట్. హ్మ్. పైలట్స్‌కి, వాళ్ళ సిబ్బందికి, నా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి జై హింద్, సెల్యూట్. సార్. ఎందుకంటే మీరు అన్నారు కదా, అసలు ఏం సార్ ప్రేక్షకులకు అర్థం కావాలి చెప్పాలి అంటే, చిన్న మాట చెప్తాను. సబ్జీ కొరియర్ అనేవాళ్ళం మేము. సబ్జీ కొరియర్ అంటే ఈ రోజు కొరియర్ కాదు, డోర్ టు డోర్ కొరియర్ కాదు, లేకపోతే ఇంకోటి అమెజాన్ కాదు, ఫ్లిప్కార్ట్ కాదు. విమానంలో కూరగాయలు వస్తే గానీ అక్కడ సైనికులు తినడానికి కూరలు లేవు, వంట సార్. లేదు. హ్మ్. సబ్జీ కొరియర్ అంటే సామాన్య భాషలో అర్థం అవ్వడానికి. అంటే మీరు ఊహించండి, రూ. 10 కూర కోసం 10 లక్షల విమానం వచ్చేది. ఆ హ్మ్. పైలట్ వచ్చేవాడు, ఆ విమానాన్ని సిద్ధం చేసిన టెక్నికల్ సిబ్బంది వచ్చేది. హ్మ్. ఆ మొత్తం వ్యవస్థ అంటే సైనికుడు అంటే దేశం కోసం అంటారు కదా. ఒక సైనికుడికి కూరలు కావాలంటే విమానంలో వచ్చేవి. ఎందుకంటే రోడ్‌లో రావడానికి లేదు. సార్. హ్మ్. మంచు, రోడ్లు, తూర్పు జోజిలా పాస్ అని అమెరికా, కాశ్మీర్ అంతా మీకు తెలిసిందే. ఆ! నార్త్ ఈస్ట్‌లో కూడా. రవాణాకే కాదు, కూరగాయలకే కాదు, దుస్తులకే కాదు. ఎక్కడైనా ఏదన్నా పరిస్థితులు కావాలి, వెంటనే ఆర్మీ డిప్లాయ్ చేయాలి అంటే ఆపరేషన్ రిక్వైర్మెంట్స్ అంటాం. ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ కావాలి. లేదు, సివిలియన్‌కి ఏమన్నా సహాయం చేయాలి అంటే ఎయిడ్ టు సివిల్ పవర్ అంటాం. సార్. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరికైనా సహాయం కావాలంటే కలెక్టర్లు గాని, ఎస్పీలు గాని, ముఖ్యమంత్రులు గాని టక్కని ఫోన్ చేసేస్తారు. సార్ 2 విమానాలు పంపించండి సార్ అని. హ్మ్. క్షణాల మీద యుద్ధం సిద్ధంగా ఉండాలి. హ్మ్. వాటన్నిటికీ ఉపయోగపడేవే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన రవాణా ట్రాన్స్‌పోర్ట్ విమానాలు. సో, ఇప్పుడు అంటే ఇటీవల మనం ఈ విమానాలంటే ఒకప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడేవాళ్ళమా ఈ విమానాలు ఈ రవాణా విమానాల్ని? ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఈ రవాణా విమానాలు? ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టుగా హ్మ్. స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మొన్న ఈ మధ్యనే C295 అనే టాటా వాళ్ళు తయారు చేసిన, పూర్తిగా స్వదేశంలో తయారు చేసిన ఎయిర్ బస్ విమానం బరోడా అనబడే వడోదరా, గుజరాత్ నుంచి మొట్టమొదటిసారిగా సక్సెస్‌ఫుల్‌గా ఆహ్, ప్రయాణం చేసి చూపించింది, అబ్బురపరిచింది ప్రపంచం మొత్తాన్ని. ప్రపంచం ఆశ్చర్యపోయింది. సార్. ఇంతవరకు మన పరిస్థితి ఏంది? మన దగ్గర యావ్రో అనే విమానాలు ఉండేవి. సార్. హ్మ్. AN-32 అనే విమానాలు ఉండేవి. ఉన్నాయి ఇంకా. హ్మ్. మొన్న 2 రోజుల క్రితం అస్సాంలో దురదృష్టవశాత్తు కూలిపోయింది. ఆ కూలిపోయిన సైనికులందరికీ నా అంజలి ఘటిస్తున్నాను. సార్. అంటే చూడండి, ఎప్పటివవి ఆ విమానాలు? 1960వి. హ్మ్. ఈ విమానం ఏంది? లేటెస్ట్. ఆ విమానం కెపాసిటీ ఎంత? 6 టన్నులు. ఈ విమానం కెపాసిటీ ఎంత? 9 టన్నులు. ఆ! దాని సార్. ఎండ్యూరెన్స్ ఎంత? 24 గంటలు. దీని ఎండ్యూరెన్స్ ఎంత? 48 గంటలు. హ్మ్. అది ఎంత ఫ్యూయల్ తీసుకోపోగలదు? ఇది ఎంత ఫ్యూయల్ తీసుకోపోగలదు? ఇది ఎంతమందిని తీసుకోపోగలదు? అది ఎంతమందిని, అంటే ఒక్కసారిగా జెయింట్ లీప్. అంతకుముందు ప్రభుత్వంలో గొంతెమ్మ కోరికలా హ్మ్. అనేవాళ్ళు. మేము ఒక విమానం అడిగితే. హ్మ్. లేదు, విమానం సరే ఒప్పుకున్నారంటే ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ ఆయన దగ్గర పడిపోయి ప్రపోజల్ పెట్టి వచ్చే తలకి 30 ఏళ్ళు అయిపోయాయి. హ్మ్. ఈ రోజు చూడండి, 10 ఏళ్ల లోపల మన దగ్గర యావ్రోకి AN-32కి రిప్లేస్మెంట్ వచ్చేసింది. సార్. C295. హుహు. సొంతంగా మనం ఎయిర్ బస్ దగ్గర నుంచి మనం కొనుక్కున్నాం. దాన్ని ఏమంటారంటే ఫ్లై బై కండిషన్స్ అంటారు. అంటే సార్. ఆఫ్ ద షెల్ఫ్ కొనుక్కోవడం. మన షాపుకి పోయి వస్తువు కొనుక్కున్నట్టుగా.
హ్మ్. ఆ అగ్రిమెంట్ లో భాగంగా వాళ్ళు పూర్తిగా 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశారు. వడోదరాలో ఉన్న మన యూత్ కి ఉపాధి అవకాశాలు దొరికి మన ఇంజనీర్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, టాటా వాళ్ళు కలిసి సంయుక్తంగా 295C విమానాన్ని తయారు చేశారు. అది ఆవ్రోని ఏం తట్టుని రిప్లేస్ చేస్తుందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సార్ సుమారు ఎంతమంది ప్రయాణం చేయొచ్చు దీంట్లో ఒకసారిగా? 70 మంది. 70 మంది ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు అంతకుముందు 30 మంది, 40 మంది. ఆహా! సార్. ఇప్పుడు మనము ఈ కార్గిల్ లాంటి ప్రదేశాల్లో ఎత్తు ప్రాంతాల్లో కూడా ఈ విమానాలు పనిచేస్తాయా సార్? అంతే కదా! ఇప్పుడు అంతకుముందు ఏంది ఆవ్రో. ఇప్పుడు ఆవ్రోకేంది జనరల్ గా కమ్యూనికేషన్స్‌కి వాడేవాళ్ళం. హ్మ్. వీఐపీ ట్రాన్స్‌పోర్ట్, వీఐపీ మూవ్‌మెంట్‌కి అంటే పెద్ద పెద్ద ప్రధానమంత్రి, రాష్ట్రపతి, త్రివిధ దళాధిపతులు వెంటనే వెళ్ళాలి. అక్కడ సిట్యుయేషన్ రివ్యూ చేయాలి అంటే ఆవ్రో వాడేవాళ్ళం. హ్మ్. ఆహ్, సైనికుల్ని వెంటనే తీసుకెళ్ళాలి, లేకపోతే కూరగాయలు పంచించాలి, లేకపోతే ప్రజలకు అందించాలి, లేకపోతే అక్కడి నుంచి పారాట్రూపర్‌లను దించాలి అంటే AN-32 వాడేవాళ్ళం. హ్మ్. ఈ 2 కూడా పాత పడిపోయినాయి. 1960లో తయారు చేసిన విమానాలు. సార్. ఇప్పటి వాటి దగ్గర బియాండ్ విజువల్ రేంజ్ ఉండదు. కళ్ళు పాత పడిపోతాయి కదా! హ్మ్. ఏవియానిక్స్ అంటాము, విజువల్ ఎయిడ్స్ అంటాము, ఎయిర్ కంట్రోల్ ఎయిడ్స్ అంటాం. అవన్నీ మీరు చూడండి కాశ్మీర్‌లో, నార్త్ ఈస్ట్‌లో కొండల పర్వత ప్రాంతాలు. వాటిలన్నీ సార్. ప్రయాణం చేయలేవు. హ్మ్. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ విమానం ఆ అన్ని పనులు చేయగలదు. సార్. వీఐపీ మూవ్‌మెంట్‌గా వాడగలదు. వీఐపీని కన్వే చేయగలదు. కమ్యూనికేషన్‌కి పనికి రాగలదు. సైనికుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి మార్చగలదు. అంటే దాన్నేమంటారు కదా! వర్క్ హార్స్ లాగా ఈ విమానం ఉపయోగపడుతుంది. మనకున్న లోటు AN-32 యావ్రో పాత పడిపోయింది అన్న లోటుని ఇది తీర్చేస్తుంది. సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ C-295 ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఇది ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది సార్? పూర్వం మనకున్న విమానాలతో పోల్చుకుంటే? దేని విషయంలో? ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఫ్యూయల్ ఎఫిషియన్సీలో భలే మంచి ప్రశ్న అడిగారు. సార్. ఫ్యూయల్ ఎఫిషియన్సీలో పాత విమానాల్లో ఉన్న ఇంజిన్‌కి, పాత విమానంలో ఉన్న ఫ్యూయల్ కెపాసిటీకి హ్మ్. ఇది డబుల్. సార్. హ్మ్. అంటే అది ఆహ్, 2000 లీటర్లు, 3000 లీటర్లు తీసుకెళ్ళగలిగితే, ఇది హ్మ్. 5000, 6000 లీటర్లు తీసుకెళ్ళగలదు. హ్మ్. అది ఆహ్, 4 గంటలు, 5 గంటలు ప్రయాణించగలిగితే, ఇది 10 గంటలు, 20 గంటలు ప్రయాణించగలదు. సార్. హ్మ్. ప్లస్ దానికి ఈజీగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆవ్రోకి ఏంటంటే వైపర్లు ఉండవనుకుంటే, హ్మ్. దీనికి అన్నీ ఉన్నాయి. సార్. దానికి క్యానపీ లేదు, గాగల్స్ లేవు, నైట్ విజన్ లేదు అనుకుంటే దీంట్లో ఉన్నాయి. హ్మ్. అది పెద్ద పెద్ద దట్టమైన మబ్బుల్లోంచి కూరుకుపోలేదు అని అనుకుంటే అవి పోగలవు. కానీ హ్మ్. పాత టెక్నాలజీ. సార్. ఓకే. 1960లో తయారు చేసిన ఆవ్రో అయితే ఇప్పుడు ప్రొడక్షనే ఆపేశారు. హ్మ్. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న సిబ్బంది తెలివితేటలు, వాళ్ళ ప్రతిభా పాటవాలు హ్యాట్స్ ఆఫ్. అప్పటి పాత విమానాల్ని కూడా బ్రహ్మాండంగా ఫ్లై చేసే కండిషన్‌లో పెట్టి, హ్మ్. ఈ రోజు వరకు కూడా యాస్ ఐ స్పీక్ మనం వాడుతున్నాము అంటే, ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే మీ దగ్గర ఉన్నది చూడండి, పాత 20 ఏళ్ల, 30 ఏళ్ల క్రితం ఉన్న బైక్‌ని మంచి కండిషన్‌లో పెట్టుకొని మన ఇళ్లలో కనిపిస్తుంటాయి సైకిల్స్ గాని, కార్లు గాని. అవును సార్. అంత బ్రహ్మాండంగా వాడుతున్నాము. వాటిని ఇది రిప్లేస్ చేయడానికి కరెక్ట్ టైమ్‌లో 10 ఏళ్లలోనే ఈ C-295 అనేది అగ్రీమెంటు 2021లో జరిగింది సార్. హ్మ్. 26లో ఫ్లైట్ అయిపోయింది. 5 ఏళ్ళు. సో నేను ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసినప్పుడు 30 ఏళ్ళు పట్టేది. ఆవ్రో 1960లో వచ్చింది. ఆ తర్వాత హ్మ్. ఇంకేమి రాలా. AN-32 60, 70లో వచ్చింది. ఆ తర్వాత ఇంకేం రాలా. ఇంత ఒక ఇంత మీడియం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా ఇది హ్మ్. ఉపయోగపడుతుంది. సార్ ఇంత ఇంత అంటే ఇంత స్పీడ్‌గా మనం డెలివరీ చేయడానికి ఏంటి సార్ వెనకాల మన శక్తి ఏం పెరిగింది? ఎట్లా డెలివరీ చేయగలుగుతున్నాము? పొలిటికల్ విల్, సార్. గవర్నెన్స్, నో కరప్షన్, హ్మ్. ఇండియా ఫస్ట్. మేమెప్పుడు సైన్యంలో ఉండంగా చెప్పుకుంటున్నాం. ఇప్పటికి కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను. మై కంట్రీ ఫస్ట్. సార్. మై పీపుల్ నెక్స్ట్. హ్మ్. మీ, మై ఫ్యామిలీ లాస్ట్ ఆల్వేస్ అని ప్రభుత్వంలో ఉన్న అతిపెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆలోచించడం వల్ల హ్మ్. పాత కాలంలో మీరు ఊహించండి 30 ఏళ్లకు ఒకసారి వచ్చే వస్తువు ఇప్పుడు 3 ఏళ్లలోకి వచ్చేస్తుంది. సార్. హ్మ్. అదే ప్రజలు, అదే సిబ్బంది, అదే దేశము, అదే రిసోర్సెస్ ఒక విల్ పవర్ ఉండడం వల్ల ఆత్మనిర్భర్ భారత్ అనే లక్ష్యం పెట్టుకోవడం వల్ల 2047
ఉమ్, వికసిత్ భారత్ అని పెట్టుకోవడం వల్ల అదే కుర్రవాళ్ళు, అదే ఇంజనీరింగ్, అదే తెలివితేటలు, అదే ప్రజలు ప్రభుత్వం మారడం వల్ల, ఒక గట్టి నిర్ణయం తీసుకునే రక్షణ మంత్రి రావడం వల్ల, ఒక గట్టి నిర్ణయం తీసుకుని నిలబడే ప్రధానమంత్రి రావడం వల్ల, మా ఆర్మీ చీఫ్లు, మేము ఇండియన్ నేవీ, ఆర్మీ, రేపు కాబోయే డ్రోన్ ఫోర్స్, రేపు రాబోయే థియేటర్ కమాండ్స్, మేమందరం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం. మా దగ్గర ఉన్నా పని చేస్తాం, లేకపోయినా పని చేస్తాం. ఫోన్ చేస్తాం సార్. సార్ చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. సార్ నమస్కారం. నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. మంచి మంచి విషయాలు మాట్లాడడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది. సార్ వస్తే విన్నారు కదా, వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారి విశ్లేషణ ఈ రవాణా విమానాలపైన. దీనిపైన మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం.